వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మరొకసారి దేవుని వాక్యంలో నుండి యేసుక్రీస్తు మానవ ప్రపంచానికి ఇస్తున్న ప్రధాన ఆదేశము, గ్రేట్ కమిషన్, ఈ విషయంలో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ ట్రూత్, సత్యము. మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఆ సువార్తను ఎవరైతే నమ్మి బాప్తిసం తీసుకుంటారో వారు రక్షింపబడుదురు అన్నది అసలు సిసలైన సత్యం. ఈరోజు మనం సత్యాన్ని నమ్మి విశ్వసించే వారంగా ఉండాలి. ఈరోజు దేవుని వాక్యంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, సువార్త మనందరికీ అసలు సిసలైన సత్యము అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. కంపాసులో దిక్చూచిలో ఆ ముళ్ళు ఎప్పుడు ఉత్తర దిక్కున చూపించినట్లుగానే సత్యము ఎప్పుడు పరలోకం వైపున చూపిస్తుంది, ఆ ముళ్ళు ఎప్పుడు యేసుక్రీస్తునే చూపిస్తుంది. అదే నిజమైన సత్యము అన్న విషయాన్ని గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ ట్రస్ట్, నమ్మిక. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును అని రాయబడింది. నమ్మకము, విశ్వాసము అనేది లెక్కలు వేసుకొని వాస్తవాలను గ్రహించేది కాదు. ఏమీ లెక్కలు వేయకుండానే సంపూర్తిగా ఆ వ్యక్తిగతమైన నిరీక్షణతో కూడిన విశ్వాసాన్ని, ఆ భరోసాన్ని కలిగి ఉండటం. చాలా సందర్భాల్లో యేసుక్రీస్తు ఎవరు, ఏ దేశానికి చెందినవాడు, ఆయన గురించిన లెక్కలు, ఆయన గురించిన వాస్తవాలన్నీ తెలుసుకొని ఆయనను వెంబడించడం అనేది అది విశ్వాసం కిందకి రాదు. ఆయనను ఉన్నాడు అని మనం ఆయన గురించి ఏమీ తెలియకుండానే సంపూర్తిగా ఆయనను వెంబడించటం, ఆయనను నమ్మటాన్ని అసలు సిసలైన ట్రస్ట్, విశ్వాసము అనటానికి అవకాశం ఉంది. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ టర్నింగ్, మలుపు. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నమ్మిన వానికి రక్షణ ఉంది, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. దీనంతటికీ ఒక చిన్న కారణం మన జీవితాలని చాలా వ్యత్యాసాన్ని చూపించేదిగా ఉంది. ఎవరైతే మలుపు తిరుగుతారో, ఎవరైతే వారి జీవితాల్లో టర్నింగ్ పాయింట్ ఉందో, పాపము నుండి పరిశుద్ధతలోనికి, అపనమ్మకంలో నుండి నమ్మకత్వంలోనికి, దుష్టత్వంలో నుంచి దేవుని వైపుకుని, చీకటిలో నుండి వెలుగు వైపుకుని టర్న్ అయితే చాలు మనము రక్షించబడటానికి, టర్న్ అవ్వకపోతే చాలు మనము శిక్ష విధింపబడటానికి అది సరిపోతుంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ టెస్టిమనీ. దానిని సాక్ష్యము, రుజువు అని కూడా చెప్పొచ్చు. ఈరోజు మన అంతర్గతగా విశ్వాసమును గురించి బహిరంగంగా చెప్పే సాక్ష్యాన్నే బాప్తిసము అన్నాం. ఉదాహరణకి పెళ్లి చేసుకునేటప్పుడు వారిరువురి మధ్య సాక్ష్యం కొరకు రింగు పెట్టుకున్నట్లుగా మనం ప్రపంచానికి క్రైస్తవులం, ప్రభువుని ఎరిగిన వారం అని బహిరంగ సాక్ష్యం చెప్పడానికి బాప్తిసాన్ని అంగీకరించాలి. నమ్మి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరము రక్షింపబడి పరలోకం చేరటాము అన్న విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, నమ్మి విశ్వసించిన ప్రతి ఒక్కరిని మీరు రక్షించి పరలోకం చేర్చే గొప్ప దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఏమైనా చేయగలము, కథ మొత్తం మార్చగలము, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలము. God bless you.